హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి ప్రాజెక్ట్స్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్. సో ఈరోజు వచ్చేసి మనము ఒక రెసిడెన్షియల్ బంగ్లా టెర్రస్ పెంట్ హౌస్ పైన ఉన్నాము. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉంది అండ్ దీని చుట్టూ కూడా ఓపెన్ ఏరియా టెర్రస్ అనేది ఉంది. వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ దానిపైన ఏ విధంగా ఫ్లోరింగ్ చేసుకోవాలి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. చాలామంది టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలియక చాలా కాస్ట్లీ మెటీరియల్స్ కొనుక్కెళ్ళి మెటీరియల్ అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త తీసుకోండి. సో ఎలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి ఇష్యూస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఎలా మెటీరియల్ మనం యూజ్ చేయాలి, ఎలాంటి మెటీరియల్ అండ్ ఏ ప్రొసీజర్లో యూజ్ చేయాలి అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సికా ఈజ్ ఏ గ్లోబల్ బ్రాండ్. సో దే ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 50 years ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద గ్లోబ్. సో ఇండియాలో కూడా ఇట్స్ ఏ ఓల్డెస్ట్ కంపెనీ ఇన్ వాటర్ ప్రూఫింగ్ సెగ్మెంట్. సో ఇప్పుడు మనకి ఎస్వి ప్రాజెక్ట్స్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్ నాగోల్లో మన స్టోర్లో ఈ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. దే ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 50 years ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద గ్లోబ్. సో ఇండియాలో కూడా ఇట్స్ ఏ ఓల్డెస్ట్ కంపెనీ ఇన్ వాటర్ ప్రూఫింగ్ సెగ్మెంట్. మెయిన్ రీజన్ ఏంటంటే సాలిడ్ కంటెంట్. సో దీంట్లో వచ్చేసి మనకి సాలిడ్ కంటెంట్ 40% ఆఫ్ ద పాలిమర్ అనేది మనకి దీంట్లో ఉంది. సో జనరల్ వెన్ వి కంపేర్ విత్ అదర్ బ్రాండ్స్ అక్కడ సాలిడ్ కంటెంట్ అనేది కాస్త తక్కువ ఉంటుంది. సో దీనివల్ల మనం ఈ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అదే అనమాట. సో ఇక్కడ చూడొచ్చు సికా ఇట్స్ ఈ లోగో అనేది మనం చూస్తున్నాం కదా. సో దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ కంపెనీ అక్రాస్ ద గ్లోబ్. వాళ్ళ మెటీరియల్ అనేది అవైలబుల్ ఉంది. సో మనకి దే ఆర్ యాక్టివ్ ఇన్ ప్రాజెక్ట్స్ అనమాట. సో మనం ఇక్కడ రెసిడెన్షియల్ బంగ్లా పైన ఈ ప్రోడక్ట్ అనేది మనం చూస్ చేయడం జరిగింది. సో ఈ టెర్రస్ ఏరియాలో మనము జనరల్గా వాటర్ ప్రూఫింగ్ కోసం మనం చూస్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి సికా SBR2. సో సికా ఈజ్ ఏ బ్రాండ్ నేమ్ అండ్ SBR2 ఈజ్ ఏ ప్రోడక్ట్ నేమ్. సికా ఇమాకో SBR2 దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ నేమ్. సో దీంట్లో మనకి SBR మెటీరియల్లో మనకి సాలిడ్ కంటెంట్ అనేది మెయిన్ థింగ్ అనమాట. సో దీంట్లో సాలిడ్ కంటెంట్ వచ్చేసి మోర్ దెన్ 40% ఉంటుంది. సో సికా ఈజ్ ఏ ఇంటర్నేషనల్ బ్రాండ్. సో సికాలో మనం ఈ ప్రోడక్ట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు అదర్ బ్రాండ్స్ కంటే కూడా దీంట్లో సాలిడ్ కంటెంట్ అంటే మనకి ఈ బ్రష్ అప్లికేషన్ కోసం తీసుకునే మెటీరియల్ ఏదైతే సికా SBR ఇమాకో 2 అని ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి SBR2 అనే నేమ్తో ఉంది. సో ఈ SBR వచ్చేసి బేసికలీ స్టైరిన్ బుటాటిన్ రబ్బర్. సో ఇది రబ్బర్ ప్రాపర్టీ ఉండడం వల్ల మనం దీనికి సిమెంట్ యాడ్ చేసి మనము ఈ టెర్రస్ పైన మనం వాటర్ ప్రూఫింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎలాంటి టెర్రస్లకి ప్రిఫరబుల్ అంటే ఎవరైతే మనకి దీంతో వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత దానిపైన నార్మల్ సిమెంట్ ఫ్లోరింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది అడ్వైజబుల్. సో దీన్ని ఏమంటామంటే ఇట్ ఈజ్ ఏ సింగిల్ కాంపోనెంట్ సిమెంటిషియస్ పాలిమర్. సో ఇది ఓన్లీ 20 liter కంటైనర్లో వస్తుంది బకెట్. సో దీంతో పాటు ఎలాంటి పౌడర్ రాదు. సో దీనికి పౌడర్ కింద మనము సిమెంట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీ సిమెంట్ యూ కెన్ యూజ్ వైట్ సిమెంట్ ఆర్ గ్రే సిమెంట్. సిమెంట్లో ఏ గ్రేడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో దీన్ని మనము ఒక 1 liter SBR తీసుకున్నట్లయితే 1.5 kg సిమెంట్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ రేషియో అంటే మనకి 1:1.5. సో ఈ రేషియోలో మనకి ప్రాపర్గా ప్యాడల్ మిక్సర్తో దీన్ని ప్రాపర్గా బ్లెండ్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని మనకి ప్రాపర్గా మిక్స్ అయిందా లేదా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా అచీవ్ అయిందా లేదా తెలియాలంటే ఇది ప్యాడల్ మిక్సర్తో మిక్స్ చేసిన తర్వాత సిమెంట్ వేసి మనము ఒక ఫింగర్ ముంచి చూసినట్లయితే మన ఫింగర్కి ఆ లేయర్ ఫార్మేషన్ అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ మనకి ఈ ఫింగర్ పైన ఉన్న స్కిన్ విజిబుల్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం సిమెంట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఒక థిక్ లేయర్ ఫామ్ అవుతుంది. పేస్ట్ లాగా అవ్వద్దు, ఇట్ షుడ్ బి మేక్ స్లరీ కన్సిస్టెన్సీ ఓన్లీ. ఓకే, సో దీన్ని అప్లై చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీన్ని ప్రాపర్గా సర్ఫేస్ అంతా కూడా డెడ్ పార్టికల్స్, ఇప్పుడు సిమెంట్ వర్క్ జరుగుతున్నప్పుడు వాటర్ ట్యాంక్ కావచ్చు, హెడ్ రూమ్ కావచ్చు, పారాపిట్ వాల్ కావచ్చు, లేదా లిఫ్ట్ రూమ్ కావచ్చు, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ మేస్త్రీలు ఏం చేస్తారంటే సిమెంట్ మిక్స్ చేస్తారు. అక్కడ ఒక దగ్గర ఇక్కడ ఒక దగ్గర మల్టిపుల్ ప్లేసెస్లో సిమెంట్ మిక్స్ చేస్తారు. ఆ మిక్స్ చేసినప్పుడు అది లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది స్లాబ్ పైన. సో ఆ డెడ్ పార్టికల్స్ అంతా కూడా ప్రాపర్గా చిప్పింగ్ చేసి క్లీన్గా
రిమూవ్ చేసుకోవాలి అదంతా. అండ్ దీని తర్వాత ఇది ఎప్పుడైనా కూడా డ్రై సర్ఫేస్ పైన అప్లై చేయకూడదు. సో దీన్ని వచ్చేసి మనం కంప్లీట్గా పైప్తో రన్నింగ్ వాటర్తో ప్రెషర్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. సో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే క్లీన్ అవుతాయి. అండ్ మెయింటైన్ ద వెట్ కండిషన్, అంటే వాష్ చేసిన తర్వాత ఆ ఎక్సెస్ వాటర్ సర్ఫేస్ నుంచి తీసేసి ఆ వెట్ కండిషన్లో అప్లై చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనం ఈ సర్ఫేస్ పైన ఇక్కడ అప్లికేషన్ జరుగుతుంది అండ్ ఇక్కడ సెకండ్ కోట్ అప్లికేషన్ చేస్తున్నారు. ఈ ఏరియాలో మనకు అప్లికేషన్ జరుగుతుంది. వెట్ కండిషన్లో ఉండాలి సర్ఫేస్ అంతా కూడా, ఎందుకంటే స్లాబ్లో ఎయిర్ పోరస్, బేసికలీ ఆర్సీసీ స్లాబ్ ఇదే పోరస్ స్ట్రక్చర్స్. ఈ పోరస్లో మనకి ఎయిర్ ఎంట్రాప్ అయి ఉంటుంది. ఈ ఎయిర్ అనేది మనకు వాష్ చేసినప్పుడు పైకి రిలీజ్ అవుతుంది. పైకి రిలీజ్ అయిన తర్వాత మనకి కోటింగ్ వేసుకుంటే కనుక మనకి ప్రాపర్గా లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి మిక్సింగ్ కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది అనేది, అప్లికేషన్ చేసేటప్పుడు ఇది లేయర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ చూడొచ్చు. ఇది ఏంటంటే ప్రాపర్గా ఒక డైరెక్షన్లోనే మనం అప్లై చేసుకోవాలి. అండ్ ఫస్ట్ కోట్ వచ్చేసి మనం ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో అప్లై చేస్తే, అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయాలి. అండ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ లేయర్ కొంచెం సర్ఫేస్లోకి పెనిట్రేట్ అయ్యే విధంగా ఉండాలి కాబట్టి మెటీరియల్ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ ఉంటే బెటర్ అనమాట. సో థిక్ కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేస్తే ఏమంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి సర్ఫేస్ లోపల ఉండే పోర్స్లోకి పెనిట్రేట్ అవ్వాలి ఈ విధంగా. సో ఈ విధంగా పెనిట్రేట్ అవ్వాలంటే కొంచెం లిటిల్ బిట్ లూజ్ కన్సిస్టెన్సీ, స్లరీ యొక్క కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా తయారు చేసుకుంటే అది సర్ఫేస్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి కొంచెం థిక్ లేయర్, అంటే ఎగ్జాంపుల్ తిప్పిట్లా ఓకే ఓకే. సో సెకండ్ లేయర్ వచ్చేసి మనము కొంచెం ఫస్ట్ లేయర్ కంటే కూడా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ మనం సెకండ్ లేయర్కి ఈ విధంగా మెయింటైన్ చేయాలి. సో దిస్ ఇండికేట్స్ ది ప్రాపర్ లేయర్ కన్సిస్టెన్సీ ఫామ్ అయిందని చెప్పొచ్చు. సో ఇది ఏంటంటే బేసికలీ ఎస్బిఆర్ బేస్డ్ మెటీరియల్. ఇది ఎస్బిఆర్ అంటే స్టైరిన్ బుటాడిన్ రబ్బర్. సో బేసికలీ మనకి టెర్రస్ పైన ఈ స్లాబ్లో ఉండే పోర్స్ అన్నీ కూడా వాటర్ని పీల్చుకునే రంధ్రాలన్నీ కూడా ఈ ఎస్బిఆర్ రబ్బర్ విత్ సిమెంట్ దాని లోపలికి పెనిట్రేట్ అయ్యి బ్లాక్ అవుతుంది. ఓకే, ఫస్ట్ లేయర్లో. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఫస్ట్ లేయర్ వచ్చేసి స్లాబ్లోకి పెనిట్రేట్ అవుతుంది, రైట్. సో రెండు వన్ టు అదర్ అనేది మనకి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అప్లై చేయాలి. అంటే ఫస్ట్ లేయర్ మనం ఈ డైరెక్షన్లో అప్లై చేసి సెకండ్ లేయర్ వచ్చేసి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో, సో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఒక ప్లస్ సింబల్ లాగా అప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మనకి డ్రైయింగ్ టైం వచ్చేసి మనకు మినిమం 4 hours అనేది డ్రైయింగ్ టైం ఇవ్వాలి. ఓకే. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సర్ఫేస్ అప్లికేషన్ చేసే ముందు ఈ విధంగా వెట్ ఉండాలి. ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సర్ఫేస్ అంతా కూడా మనకి వాటర్ ఉండొద్దు. ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కనుక మనం స్పాంజ్తో వాటిని రిమూవ్ చేసుకోవాలి. బట్ సర్ఫేస్ షుడ్ బి వెట్ కండిషన్ అనమాట. ఓకే. సో అండ్ ఇది మనకి ఇది స్లాబ్ పైన వాటర్ ప్రూఫింగ్ చేసుకునే కంటే ముందు వర్క్ ఇనిషియల్గా మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ప్రాపర్ సర్ఫేస్ ప్రిపరేషన్. ప్రాపర్ సర్ఫేస్ అంతా క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసిన తర్వాత మనకి ఈ కార్నర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టేపర్ చేసుకోవాలి. దీన్ని యాంగిల్ ఫిల్లెట్ అంటాం, గల్తా హాంచింగ్ అంటాం. సో ఈ హాంచింగ్ అనేది ముందుగానే అంటే వాటర్ ప్రూఫింగ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ స్టెప్లో మనము ఈ హాంచింగ్ అనేది తయారు చేసుకోవాలి. హాంచింగ్లో మనం మిక్సింగ్ ప్రపోర్షనేట్ ఆఫ్ ద మెటీరియల్ ఏ విధంగా తీసుకోవాలంటే 1 part సిమెంట్, 1.5 part శాండ్ అండ్ 1.5 part బేబీ చిప్స్. సో సన్న కంకర అంటే 6 mm కావచ్చు, 10 mm కావచ్చు, బేబీ చిప్స్ తీసుకోవాలి. సో ఈ విధంగా మనము టేపర్ చేసుకోవాలి. ఇక్కడ మనం టేపర్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనకి యాంగిల్ అనేది ఫిల్అప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ బ్రిక్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఈజ్ ఏ ఆర్సీసీ స్లాబ్. సో రెండు డిఫరెంట్ కాంపోనెంట్స్ మనకి ఒక్క దగ్గర మర్జ్ అయినప్పుడు మనకి ఇక్కడ బాండింగ్ అనేది వీక్ ఉంటుంది. అండ్ 2 different మెటీరియల్స్ మర్జ్ అవ్వాలంటే దానికి వాటర్ ప్రూఫింగ్ ప్రాపర్గా 100% అక్కడ మనకి థర్మల్ మూమెంట్ వల్ల అక్కడ క్రాక్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా 2 different మెటీరియల్ని ఇది మర్జ్ చేస్తుంది. యాంగిల్ అనేది జస్ట్ నాట్ ఓన్లీ యాంగిల్ ఫిల్లెట్ విచ్ విల్ సపోర్ట్ టు ది బ్రిక్. సో ఇప్పుడు మనము జనరల్గా మనం నిలబడితే మన ఫుట్ ఏ విధంగా అయితే మనకు సపోర్ట్ ఇస్తుందో, సో ఈ వాల్కి ఆ హాంచ్ అనేది ఆ విధంగా సపోర్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ వాటర్ ప్రూఫింగ్ లేయర్ అనేది మనకి స్లాబ్ నుంచి టర్మినేట్ అయ్యి ఈ విధంగా వాల్ పైకి టర్మినేట్ అవుతుంది. అంటే స్లాబ్ నుంచి ఈ విధంగా రన్ అవుతూ వాల్ పైన టర్మినేట్ అవుతుంది. సో ఈ ఏరియాలో గోడ కిందికి వాటర్ వెళ్ళిపోయి అది బయటకు ఎగ్జిట్ అయ్యి
సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా మనకి లాంగ్ రన్లో ముందుగా టేపర్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. సో చాలామంది టేపర్ అవాయిడ్ చేస్తుంటారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు టేపర్ మ్యాండేటరీ చేసుకుంటే దట్ విల్ బి గుడ్ థింగ్.